అగ్ని పరీక్ష ద్వారా వజ్రంలా మెరిసి బిగ్ బాస్ హౌస్ లో నిలిచి పెట్టిన ప్రతి టాస్క్ లో ఇరగదీసి అది నేనే హౌస్ అందరికి ఇచ్చి పడిస్తాననే మాట ఇచ్చి నిజంగానే ఇచ్చి పడేసి టాప్ 3 లో ఉన్న మా డిమాండ్ పవర్. మళ్ళీ ఈ రోజు ఇలా గెస్ట్ గా రావడం అండ్ దట్టు నేను మీ అందరినీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేశానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంటా హౌస్ లోకి వెళ్ళడానికి, లేదా మెంటల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే, రెండిట్లో ఒకటి 0 అయిపోతే వచ్చేస్తారు ముందే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చుకోండి అండ్ అందరితో మంచిగా ఉండండి. నచ్చకపోతే గిఫ్ట్ ఇచ్చేయండి తిరిగి, అంతే. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అండ్ వచ్చిన ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి అండ్ ప్రతిసారి ఎవ్రీ మిస్టేక్ నుంచి నేర్చుకోండి. ఫెయిల్యూర్ సక్సెస్ ఇవి కాదు. వీడెవడండి బాబు, క్లాస్ రూమ్ లో పిల్లలకు తీసుకోవాల్సిన పాఠాలు మాకు పీకుతుంటాడు ఇక్కడ. చాలా నొస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైం కి మేము సేమ్ మీరున్న ప్లేస్ లోనే ఉన్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. డిఫరెంట్ బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఐ హోప్ దట్ యూ ఆల్సో మేక్ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీ రియల్ క్యారెక్టర్ ఏంటో చూపిస్తే ది ఆడియన్స్ విల్ లైక్ యూ అని చెప్పారు. అండ్ ఐ హోప్ ఈ ఇయర్ కూడా కామనర్ గెలవాలి అని. అదే కనుక జరిగితే ఈ జన్మకి నాకు ఇంకేం అక్కర్లేదురా. హరీష్ గారు, హౌ డస్ ఇట్ ఫీల్ మళ్ళీ అగ్ని పరీక్ష స్టేజ్ కి రావడం ఎలా అనిపిస్తుంది? స్వర్గంలోంచి బయటికి వెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి వచ్చాడు అనిపిస్తుంది. ఆహా, యా, ఎందుకు ఇలా చెప్తున్నానంటే లైఫ్ వద్దనుకున్న నాకు కొత్త లైఫ్ పరిచయం చేసింది. ఎన్నోసార్లు సాల్మన్ రాజు అయిపోయాడు అన్నారు, అయినా ప్రేక్షకులు నాకు మళ్ళీ మళ్ళీ లైఫ్ ఇచ్చారు. నాలో ఉన్న అగ్నిని ప్రవేశపెట్టాను, సో మీలో ఉన్న అగ్ని పరిచయం చేయండి, అంతే. సింపుల్. ఆల్ దట్ ఐ వాంట్ టు సే. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. జోక్ చేయండి, హోక్ చేయండి, ఫేక్ గా మాత్రం ఏం చేయొద్దు. సింపుల్, అంతే. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆడే విధానం నచ్చక గానీ, టాస్క్ పూర్తిగా కంప్లీట్ చేయకపోయినా గానీ, ఒకవేళ గనక నాకు అనిపిస్తే మీకు ఇచ్చే కార్డు మీకు భయం ఇస్తుంది. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. సో ఈ ఎల్లో కార్డ్ గెలుచుకున్న వాళ్ళు డైరెక్ట్ గా డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతారు, ఎలిమినేషన్ కి ఇంకాస్త దగ్గరికి వెళ్తారు. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు